హలో అండి, వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ మనం కంజు పిట్టలు అంటే క్విల్ బర్డ్స్ అని అంటారండి. చిన్నగా ఉంటే చికెన్ షాప్స్లో కూడా దొరుకుతున్నాయండి అక్కడక్కడ. అవి ఎలా చేయాలో చూసేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. ముందుగా ఆ కంజు పిట్టలని క్లీన్ చేపించి తీసుకొచ్చుకున్నానండి. వాటిని పసుపు వేసి మనం వాటిని చక్కగా రుద్దేసి, ఇప్పుడు నాటుకోడికి కాల్చే ముందు మనం పసుపు పెట్టుకుంటాం కదండి, పసుపు పెట్టి కాల్చుతాం కదా, అలానే ఇది కూడా అన్నమాట. చక్కగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత చక్కగా పసుపు రాసేసి అలా డైరెక్ట్గా ఫ్లేమ్ మీద ఒక గ్రిల్ పెట్టేసి దానిపైన కాల్చేసేయండి. అదిగోండి, అలా త్వరగా కాలిపోతాయండి. ఇవి ఎంతో టేస్టీగా ఉంటుంది. దీని ఫ్రై కానీ కూర కానీ చాలా స్పెషల్ అండి. ఇది మనకి ఇప్పుడు ఇది వింటర్లో కూడా చక్కగా ఏదైనా తినేయచ్చు కదా. అది అలా చక్కగా హై ఫ్లేమ్లో పెట్టి కాల్చేసుకోండి. చక్కగా ముక్కలు కొట్టేసుకోండి. దాంట్లని అలా చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఫ్రైగా చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. నేను కూర చూపిస్తున్నాను మీకు. అదిగోండి, ఇంకొంచెం పసుపు వేసేసుకొని ఉప్పు వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. దాని తర్వాత కారం ఒక 2 టేబుల్ స్పూన్స్, కొంచెం ఎక్కువే పడుతుందండి కారము, వేసేసేయండి. దాని తర్వాత ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసేసి చక్కగా పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసేయండి. వేసేసి చక్కగా కలిపేసుకోండి. చక్కగా కలిపేసుకొని నాటుకోడి పులుసు ఎలా పెట్టుకుంటామోనండి అలానేనండి ఇది కూడా సేమ్ టు సేమ్. ఆయిల్ ఒక కప్పు వేసుకోండి. అలా కప్ ఆయిల్ కూడా వేసేసుకొని అన్నీ అంతే అండి, చాలా ఈజీ. అన్నీ కలిపి మనం పెట్టేసుకోవడమే అనమాట. దీన్ని టమాటోస్ అండి, నాకు చిన్న మా ఆంటీ వాళ్ళ ఇంట్లో గార్డెన్లో అనండి అవి ఆ ఆంటీ ఇచ్చారు అనమాట. ఈ టమాటోస్ నాకు వాటితో చేస్తున్నాను. బేబీ టమాటోస్ లేదు అని అంటే మీ దగ్గర ఈ చెర్రీ టమాటోస్ లేకపోతే మామూలు టమాటాలు వేసేసుకోండి. ఒక 3 వేసుకోండి, ఒక 3-4 వేసుకోండి. కొలతలు ఏమీ లేవండి, అన్నీ సుమారుగా వేసేసుకోవటమే. అన్నీ కలిపి పెట్టేసుకోండి. చక్కగా ఉల్లిపాయలు వేసేసుకోండి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసేసుకోండి. ఇది చూడటానికి ఎంతో అందంగా ఉంది కదండి, తినడానికి కూడా ఎంతో టేస్టీగా ఉందండి. అలానే ఉల్లిపాయలు కూడా వేసేసి చక్కగా కలిపేసుకోండి. అన్నీ కలిపి పెట్టేసుకొని అన్నీ ఒకేసారి అండి, ఒకదాని తర్వాత ఒకలైన పని కూడా లేదు. అన్నీ కలిపి చక్కగా పెట్టేసేయండి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని మళ్ళీ కలిపేసుకోండి. అన్నీ చక్కగా ముక్కలకి బాగా పట్టాలండి అన్ని మసాలాలు. అలా కలిపేసుకొని చక్కగా నేను కుక్కర్లో పెడుతున్నాను. కొంచెం గట్టిగా ఉంటుంది. నాటుకోడి కూడా అంతే కదండి. కొంచెం కుక్కర్లో ఒక 1 విజిల్ రానిచ్చారంటే చాలండి. ఒకే ఒక విజిల్ రానిచ్చేసేయండి చాలు. అన్నీ చక్కగా, అది కూడా ఎప్పుడు ఆయిల్ సపరేట్ అవ్వాలి. పొయ్యి మీద పెట్టి ఆయిల్ సపరేట్ అయిన తర్వాతనండి ఏ నాన్ వెజిటేరియన్ అయినా సరే, మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా సరే చూడండి, పొయ్యి మీద పెట్టి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మట్టుకే మనం నీళ్లు పోసుకొని కుక్కర్లో పెట్టాలి. ఒక గ్లాస్ నీళ్ళు పోసేసాను నేను. దానికి ఏం కొలతలు లేవు. మనం ఎంత కావాలంటే అన్ని నీళ్ళు పోసేసుకోండి. ఎందుకంటే ముక్క ఉడకాలి, దాని తర్వాత గ్రేవీ కూడా కావాలి, అందుకని అనమాట. చక్కగా పెట్టేసుకోండి. చూసారా, ఇప్పుడు ఒక 1 విజిల్ పెట్టేయండి. ఒకే ఒక విజిల్ అండి, ఇంక అంతకంటే అవసరం లేదు. చూసారా, అయిపోయింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.